పంచాయతీ ఎన్నికల్లో 17వ తారీఖు చివరి ఘట్టం ముగిసే సమయం ఆసన్నమైంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో గ్రామాల్లో కూడా గ్రామ అభ్యర్థులుగా నిలబడిన వారు తమ పంచాయతీ ఎన్నికల్లో తమను ఓటేసి గెలిపించాలంటూ అభ్యర్థించుకుంటూ గ్రామానికి తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి మండలం వద్ద ఉన్నాం. కురవి మండలంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఏదైతే మోదుగులగూడెం గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థి చింతమల్ల ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే బలపరిచినటువంటి అభ్యర్థి చింతమల్ల ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఆయన ఊర్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడే కాకుండా తమ ఊరికి సంబంధించినటువంటి అంశాలపై పరిశీలిస్తూనే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు హామీలు ఇస్తూ తనను అభ్యర్థించుతూ తిరుగుతున్నటువంటి అంశం అయితే మనం చూస్తున్నాం. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తను గ్రామంలో తిరుగుతున్నటువంటి ఎలాంటి సమస్యలు చెప్తున్నారు, వారికి ఎలాంటి విజ్ఞప్తి అందుతున్నాయి, వారి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ముఖ్యంగా తన ఓటు అభ్యర్థిత్వాన్ని ఎలా కోరుకుంటున్నారో తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి చింతమల్ల ప్రవీణ్ కుమార్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయం, ఎట్లా ఉంది, గ్రామస్తులు ఎలా ఉన్నారు? గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నన్ను నుంచి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నా పేరు చింతమల్ల ప్రవీణ్ కుమార్ గారు. అదే నేను గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం నేను యువకుడిని ప్లస్ చదువుకున్నోడిని అని నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా బలపరిచారు. గ్రామ అభివృద్ధి కోసం నా వంతు సాయం చేస్తా. సిసి రోడ్లు కానీ, మురికాలలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ఏర్పాటు చేస్తా. ఇళ్ల నిర్మాణం, మన రేవంత్ రెడ్డి ప్రకటించిన 6 గ్యారెంటీలు అందరికీ చేరుకునేలాగా ప్రకటిస్తానని హామీస్తున్నానండి. ఎట్లా ఉంది మీరు అనుకున్నట్టుగా? మీరు ప్రచారం చేసుకున్న సమయంలో మీరంటున్నారు చెత్త చెదారం కూరుకుపోయింది అంటున్నారు. ఈ 2 ఏళ్ల నుంచి పాలన కుంటుపడింది. దాని విషయంలో మీరు ఇంతకాలం పడ్డ ఇబ్బందులు మీ జనాలు మీకు ఏం చెప్తున్నారు, వారికి ఎలా హామీ ఇస్తున్నారు? సార్, మా గ్రామంలో అయితే కొన్ని ప్రదేశాల్లో మరుగుదలు తీసేసి ఉన్నాయి. వాటిని నిర్మూలిస్తామని చెప్పినాం. మరి చెట్లు కానీ, సిసి రోడ్లు కానీ, కొన్ని గుంతల సమస్యలు ఉన్నాయి, బాగా గుంతలు ఉన్నాయండి. వాటిని ఎదుర్కొంటామని చెప్పినాం. కొత్తగా నిర్మిస్తామని చెప్పేసినాం. ఇందిరా మిల్లు పూర్తి దశలో ఉన్నాయి సార్. ఇంకా కొన్ని ఇండ్లు అడుగుతున్నారు, వాటి కూడా నిర్మాణం చేస్తామని చెప్పేస్తున్నాం సార్. ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ పిఎస్సీలో కానీ దీనికి సంబంధించిన అంశంలో జనాలు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి మీ దృష్టికి వచ్చింది? పర్లేదు సార్, ఆరోగ్య పరిస్థితి మంచిగానే ఉంది సార్. ఆరోగ్య శాఖ కూడా బాగానే పనిచేస్తున్నారు. అదే ఇక్కడ ఉన్న అభ్యర్థి చెప్తున్నటువంటి అంశం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, తనను బలపరిచి సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది గ్రామ పరిస్థితి, ఎట్లా ఉంది, మీరు ఎలా మార్చబోతున్నారని హామీస్తున్నారు? బాగుంది సార్. డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మేము మోదులగూడెం గ్రామంకి చెందిన వ్యక్తులము బలపరిచి చింతమల్ల ప్రవీణ్ అనే వ్యక్తిని బలపరిచినాం. ఇతను చదువుకున్న వ్యక్తి, గ్రామంలో అందరినీ కలుపుకపోయే గుణము, అందరినీ ఎవరినైనా ఆప్యాయతగా, ప్రేమగా, అనురాగంతో పిలుచుకుంటూ ఇంటింటికి గడపకు ఒక అన్నగా, తమ్ముడుగా, బిడ్డగా అందరినీ కలుపుకపోయే గుణం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇతన్ని సరైన నాయకుడు, ఒకవేళ చింతమల్ల ప్రవీణ్ ఈ నెల 17 కత్తెర గుర్తుతో భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మన మోదులగూడెంలో ఉన్న సమస్యలైనా, బాధలైనా, ఏదైనా కూడా చింతమల్ల ప్రవీణ్తో అయితే అన్నీ పోతాయి. మన ఊరు కూడా మోదులగూడెం కూడా అభివృద్ధి చెందుతుందనే ఆశా సంకల్పనతోటి ప్రవీణ్కి భారీ మద్దతుతో మోదులగూడెం ప్రజలు అత్యంత ఆదరణతో, ప్రేమ, అనురాగంతో మెజార్టీ మీద గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మోదులగూడెంలో కూడా గత 5 సంవత్సరాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడం వలన చాలా ఇబ్బంది పడడం జరిగింది వాస్తవమే. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలనే గ్రామంలో ఉన్న సమస్యలు, చిన్న పెద్ద అన్నీ కూడా ఒక్కొక్కటి తీర్చుకుంటూ వచ్చి ఈ 2.5 సంవత్సరాల్లో గ్రామ అభివృద్ధికి ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క లీడర్ ఎవరైనా సరే సమవంతు బాధ్యతగా పనిచేసి గ్రామాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఈ నెల 17 జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో కూడా చింతమల్ల ప్రవీణ్ అనే వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిచినాక కూడా అదే నైపుణ్యంతో, బాధ్యతగా, ఎక్కువ కర్తవ్యంతో, ఉత్సాహంగా పనిచేసి మోదులగూడెంని కురవి మండలంలో నెంబర్ 1 స్థానాన్ని కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చి ఒక మన వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లి అనే గ్రామాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో అదే విధంగా మోదులగూడెంని కూడా అభివృద్ధి చెందించి రూపురేఖలు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చింతమల్ల ప్రవీణ్ అనే వ్యక్తి చదువుకున్న వ్యక్తి, సమస్యలు కూడా అన్నీ తెలుసు. ఇక్కడ ప్రవీణ్ కూడా గెలిచినాక కూడా నీటి సమస్య ఉన్నా కానీ, గుంటలు ఉన్నా కానీ,
ఇప్పుడు ఇతను గెలిచినాక కూడా ఒక లైబ్రరీ లాంటిది ఏర్పాటు చేయడానికి, అక్కడ ఒక చిన్న పార్క్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక పార్కు లాంటిది నిర్మాణం చేయడానికి కానీ, పెన్షన్లకు వచ్చిన వృద్ధులకు కూడా ఒక వాటర్ ఫెసిలిటీ లాంటిది ఏర్పాటు చేయడం కానీ, ఇంకా ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా తన వంతు తీసుకొస్తే అది 24 గంటల్లో తన భుజం మీద చేసుకొని ఒక బాధ్యతవంతంగా పనిచేస్తాడని మా అందరికి నమ్మకం ఉంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచి కత్తెర గుర్తుకేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గ్రామంలో ఎన్ని వార్డులు ఎన్ని వార్డులు ఉన్నాయి, మీరు ఎట్లా దాన్ని ప్రచారం చేస్తున్నారు? మొత్తం గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఆ వార్డుల ప్రకారంగా మీరు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు? ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపు ఉండదు, ఇక్కడ వ్యక్తిగతంగా ఒక గుర్తింపు కూడా ఇచ్చింది ఎన్నికల సంఘం. సో దాన్ని మీరు ఎట్లా జనాలకు, అంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు, కొంతమంది పార్టీ పరంగా ఆలోచిస్తారు, మనకు చిన్న గుర్తింపు లేదనే ఆలోచన వస్తుంది, వాళ్ళందరికీ ఎలా అవేర్నెస్ చేస్తున్నారు మీరు? ప్రజలలోకి వెళ్తున్నప్పుడు మనము ఫస్ట్ చూసే వ్యక్తిని ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 3 అభ్యర్థులు నిలబడ్డారు, కానీ మొదటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన చింతమల్ల ప్రవీణ్ గారిని నిలబెట్టడం జరిగింది. అక్కడ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మన గుర్తు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు అయినా కూడా మనకు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లో గుర్తులు అనేది చేయి గుర్తుని కేటాయించారు, మనకు ఒక గుర్తు ఇవ్వడం జరిగింది. అది కత్తెర గుర్తు అని, కత్తెర సింబల్ని పట్టుకొని మన వీధి వీధికి గడప గడపకు అక్క చెల్లెలను అందరినీ కలుపుకుంటూ పోతూ మన గుర్తును చూపించుకుంటూ వాళ్ళని అభ్యర్థిస్తున్నాము. అలాగే వార్డు నెంబర్లు కూడా మనకు మొదలగూడెంలో 10 వార్డులు కేటాయించడం జరిగింది, ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క గుర్తించారు. సరే, అలాగే 5వ వార్డుకి అయితే మనకు 5వ వార్డుకి అయితే ఒక గౌన్ గుర్తు ఇవ్వడం జరిగింది. అట్లా గుర్తులన్నీ ఒక్కొక్కటి ప్రజలలోకి తీసుకెళ్ళి వాళ్ళకి చైతన్యం చూపించి వాళ్ళకి అవగాహన కల్పించి బాధ్యతవంతంగా తీసుకుంటున్నాము. ఇక్కడ మరికొంతమంది మహిళా నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది మీ గ్రామంలో ప్రచారం, ఎలా జరుగుతుంది, సమస్యలు ఎట్లా మీరు గుర్తిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తారు? నా పేరు శశిరేఖ, నన్ను 10వ వార్డుకి ఏకగ్రంగా ఎన్నుకున్నారు. నా మీద అభిమానంతో మా బజార్ మా వాళ్ళందరూ నా మీద ప్రేమతోటి సానుభూతితోటి నన్ను ఏకగ్రంగా చేసినందుకు ధన్యవాదాలు. శశిరేఖ మేము చెప్తున్నారు. ఇక మీరు చెప్పండి, మీ గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉన్నాయి? ఒక మహిళా నాయకురాలుగా. మస్తు బాగుంది కత్తెర. నేను 5వ వార్డుకి ఎన్నికైనా. నా పేరు గడీల పద్మ, మాది గౌను గుర్తు. మా ప్రచారం బాగా జరుగుతుంది, మాకు అందరు కత్తెర గుర్తుకు వేస్తారని బాగా నమ్మకం ఉంది. నేను 5వ వార్డుకి ఎన్నికైనా, మేము కూడా గెలుస్తామనే నమ్మకం ఉంది, పార్టీకి సేవ చేస్తాం. రైట్, ఈ విధంగా మోత్కులగూడెంలో ఇప్పటికే వార్డు మెంబర్లకు అయితే కొంత మేరకు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యామని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ను కూడా గెలిపించే విధంగా మేము ముందుకు సాగుతామని చెప్పేసి మమేకంగా గ్రామంలో గడప గడపకు తిరుగుకుంటూ తన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ కుమార్ని గెలిపించే విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మోత్కుల గ్రామస్తులు అయితే చెప్తున్నటువంటి అంశం వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు.